ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మియాపూర్ వేదికగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనంతో పాటు 1675 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు తెలంగాణ అభివృద్ధిని మోసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తాను ఢిల్లీ వెళ్లి తెచ్చే ప్రాజెక్టులను కిషన్ రెడ్డి చెడగొడుతున్నారని, ఇలాగే అడ్డం పడితే ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని సీఎం హెచ్చరించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి ఇతర మెట్రో నగరాల తరహాలో కాలుష్యం, ట్రాఫిక్, వరద సమస్యలు రాకుండా ఉండేందుకే 3 కార్పొరేషన్లుగా విభజించినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల కోసం మహానగరంలో 1,00,000 ఇళ్లు నిర్మిస్తున్నామని, అలాగే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. అలాగే ట్రాఫిక్ సమస్య నివారణకు గాజుల రామారంలో 1000 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ నిర్మించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన, మోదీ 12 ఏళ్ల పాలనపై అసెంబ్లీలో 4 రోజుల పాటు చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భువనగిరి మీడియా సమావేశంలో తీవ్రంగా స్పందించారు. ధాన్యం దిగుబడుల అంచనాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్త ధాన్యం సేకరణలో సగం తెలంగాణ నుంచే జరుగుతోందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని దేశవ్యాప్త ధాన్యం సేకరణలో సగం తెలంగాణ నుండే జరుగుతోందని, కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రమే నిధులు రియంబర్స్మెంట్ చేస్తోందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి పాలమూరు, రంగారెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, కేవలం గాంధీ సరోవర్ ప్రాజెక్టుపైనే అభ్యంతరమని వివరించారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో మాజీ సీఎం కేసీఆర్ను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. మరోవైపు బీజేపీ ఎంపీ డీకే అరుణ సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాగుతున్నాయనే నిజాన్ని గ్రహించాలని హితవు పలికారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి అస్సలు చిత్తశుద్ధి లేదని ఆమె ఆరోపించారు. బీజేపీ నాయకులను ఉద్దేశించి సీఎం చేస్తున్న వ్యాఖ్యలను డీకే అరుణ తీవ్రంగా తప్పుపట్టారు. తమను దాటనివ్వననడానికి ఆయన ఎవరని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ నేతలమంతా అత్యంత ఐక్యంగా ఉన్నామని, అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా శ్రమించి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.